BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, 2 days బ్యాక్ కాల్ చేసినప్పుడు ఏదో చాలా బిజీగా ఉన్నాను విష్ణు. ఒక క్లయింట్కి సంబంధించిన కేస్ స్టడీ మీద ఒక 3-4 days నుంచి వర్కౌట్ చేస్తున్నాను, అంతా ఏదో మేధో మదనం చేస్తున్నాను, గందరగోళంగా ఉంది నా పరిస్థితి అన్నారు కదా. అవును. ఏదో ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్కి సంబంధించిన కేస్ స్టడీ ఒకటి తీసుకున్నారు. అతనికి ఏదో ఒక 2 లక్షల వరకు జీతం వస్తుంది, బట్ రకరకాలుగా అతను ఖర్చు పెట్టేస్తున్నట్టు చెప్పారు. ఏంటి అసలు ఆ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ విషయంలో ఏం జరిగింది, ఏంటి ఆ కేస్ స్టడీ అసలు? ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి. నా దగ్గరికి ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ వచ్చాడు. అతని శాలరీ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1.9 lakh టేక్ హోమ్. నెలకి ₹1,90,000 టేక్ హోమ్. అయితే నెంబర్ బాగుంది కదా. సో కానీ అతను చాలా కన్ఫ్యూజన్ సెట్లో ఉన్నాడు, చాలా అసంతృప్తితో ఉన్నాడు. కారణం ఏంటంటే ₹1,90,000 చేతికి వచ్చినప్పటికీ ఇమ్మీడియట్లీ ఫస్ట్ తారీఖు శాలరీ పడగానే ఇమ్మీడియట్లీ ఫస్ట్ హోమ్ లోన్ 60,000 వెళ్ళిపోతుంది. అది అయిపోగానే ఇమ్మీడియట్లీ 2 పర్సనల్ లోన్స్ 30,000 వెళ్ళిపోతాయి. ఆడుకో 90,000 వెళ్ళిపోయింది అక్కడికి. తర్వాత ఇంట్లో మెయింటెనెన్స్, పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు, తర్వాత పేరెంట్స్ని చూసుకోవడము, తర్వాత అన్ని రకాల ఎక్స్పెన్సెస్ ఒక దగ్గర 60,000-70,000 వెళ్ళిపోతాయి. ఆల్మోస్ట్ 160-170 అయిపోయింది. ఒక 10-15,000 అరౌండ్ SIP ఉంది, అదొకటి. సో టోటల్గా 10వ తారీఖు అవ్వగానే మొత్తం టోటల్ ఖజానా ఖాళీ. 1,90,000 అసలు ఎప్పుడు వచ్చి క్రెడిట్ అయిందో ఎందుకు అర్థం కావట్లేదు. మళ్ళీ మిగతా 20 రోజులు క్రెడిట్ కార్డ్ తోటి గడపడం, అదైపోగానే మళ్ళీ ఫస్ట్ తారీఖు శాలరీ రావడం, క్రెడిట్ కార్డ్ పే చేయడం, ఇలాగే గడిచిపోతుంది. ఇది ఎంత ఫాస్ట్ గడిచిపోతుందంటే ఫస్ట్ తారీఖు వచ్చి టింగ్న శాలరీ పడగానే మళ్ళీ ఆ శాలరీ వెళ్ళగానే మళ్ళీ ఫస్ట్ తారీఖు కోసం 1 తారీఖు లాగా వెయిట్ చేస్తూ ఉండాలి. 2 లక్షల నెలకి జీతం వస్తుంటే కూడా 10వ తేదీ వచ్చే లోపల అయిపోతుంది. మిగతా 20 రోజులు క్రెడిట్ కార్డులు వాడుతున్నారంటే. అయితే నేను అతనికి అడిగాను, మీరు ఇలా సేవ్ చేస్తారు కదా, మ్యూచువల్ ఫండ్ ఎంత ఉంది అడిగాను. మ్యూచువల్ ఫండ్స్లో దాదాపుగా ఒక 4-5 lakhs దాకా ఉంది. అదొక్కటే నాకు కొంచెం కనిపిస్తుంది. ఏదైనా ఉంటే విత్డ్రా చేస్తూ ఉంటాను. ఎప్పుడో నేను గతంలో స్టాక్స్ అప్పుడు కొనేవాడిని, అది కూడా కొంచెం పోర్ట్ఫోలియో క్రియేట్ అయింది. ఆ స్టాక్ పోర్ట్ఫోలియో, ఈ మ్యూచువల్ ఫండ్స్ తప్ప నా దగ్గర ఇంకేమీ వేరే అసెట్స్ అంటూ లేవు. ఉన్న ఇల్లు, లోన్తో నడుస్తున్న ఇల్లు ఉంది. సో లోన్ టెన్యూర్ ఎంత అడిగాను. ఆల్మోస్ట్ ఇంకా 16 years లోన్ టెన్యూర్ ఉంది. పర్సనల్ లోన్స్ వచ్చేసి ఇంకా 4 years కట్టాలి, టెన్యూర్ ఉంది. ఇతని వయసు 41 సంవత్సరాలు. అతనికి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక మంచి కారు కొనుక్కోవాలి, నేను కారు కొనుక్కొని ఫ్యామిలీతో డ్రైవ్ చేయాలని చాలా కోరిక నాకు. బట్ ఆ కారు కొనాలనుకునే కోరిక నాకు తీరకుండా పోతుంది. దీన్ని ఎలా నేను ప్లాన్ చేయాలని నా దగ్గరికి వచ్చాడు. అంత పెద్ద సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయింది, నెలకి దాదాపు 2 లక్షల జీతం వస్తుంది, బట్ ఇంకా కారు కొనుక్కునే యోగం కలగలేదు. మీరు చూడండి, నార్మల్గా 2 lakh సాలరీ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ సాలరీ. యాక్చువల్ చెప్పాలంటే ఎంతోమంది డ్రీమ్ సాలరీ అది. బట్ ఒక కార్ కూడా ఈ రోజుల్లో నెససరీ అయిపోయింది. ఇట్స్ నాట్ ఎ లగ్జరీ. అలాంటి ఒక నెససరీ ఐటమ్ తీసుకోవాలంటే కూడా అక్కడ బడ్జెట్ సరిపోవట్లేదు. అయితే నేను అడిగాను, అసలు ఒక్కొక్క లోన్స్ గురించి ఫస్ట్ స్టడీ చేశాను. ఎందుకంటే మనము ఎక్కడెక్కడ లీకేజెస్ ఉన్నాయి ఫస్ట్ అది ఐడెంటిఫై చేయాలి. నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా ఫస్ట్ ఇన్కమ్ ఎంత, ఎక్కడెక్కడ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, లీకేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ మనం అరికట్టవచ్చు, దాన్ని ఎలా ప్లాన్ చేయొచ్చు. అయితే ఇప్పుడే ఇలాగుంటే ఇంకా లోన్స్ కడుతూ పోతే ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా అతను రిటైర్మెంట్ ప్లానింగ్ అయ్యేది ఎప్పుడు, పిల్లల ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ పోయాక ఖర్చులు ఎలా మీట్ అవుతాడు, ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ అట్లీస్ట్ లివింగ్ కోసం మాట్లాడుతున్నాడు. ఆ లివింగ్ అంటే నేను ఒక మంచి ఫ్యామిలీతోటి కార్లో ట్రావెల్ చేయాలి అని ఒక చిన్న కోరిక తీర్చుకోవాలంటే కూడా అక్కడ బడ్జెట్ సరిపోవట్లేదు. అయితే నేను ఒక్కొక్కటి అనలైజ్ చేశాను. హోమ్ లోన్ 16 years ఉంది, ఇంకా 60,000 కడుతున్నాడు. 16 years ఉంది, అది పక్కన పెట్టండి, దాన్ని ఏం చేయలేము మనం. అయితే ఇక్కడ పర్సనల్ లోన్స్ వచ్చేసి దేనికోసం తీసుకున్నామంటే నేను 8.5 years బ్యాక్ దగ్గర ఒక 2 plots తీసుకున్నాడు. ఎక్కడ ఏదో ఏరియా చెప్పాడు, ఆ ప్లాట్స్ తీసుకున్నాడు. ఆ ప్లాట్స్ కోసము కడుతూ వస్తున్నాడు. ఆ పర్సనల్ లోన్స్ వచ్చేసి దాదాపు ఇంకా 4 years ఉన్నాయి. ఆ పర్సనల్ లోన్స్ అయిపోయిన తర్వాత వేరే ఇంకొక టాప్అప్ తీసుకొని అది కంటిన్యూ చేసి వస్తున్నాడు. అయితే పర్సనల్ లోన్స్ ఎందుకు తీసుకున్నాడు అంటే ప్లాట్ తీసుకున్నాడు. మరి ప్లాట్స్ ఎంత ఉన్నాయి వాల్యూ అడిగితే దే హ్యావ్ గివెన్ మీ వెరీ డీసెంట్ రిటర్న్ అనే పదం యూజ్ చేశాడు. ఐ గాట్ డీసెంట్ రిటర్న్ అని. అంటే అమ్మేశారా అన్న, లేదు అమ్మలేదు, చాలా బాగున్నాయి అవి ప్లాట్స్ 2 కూడా. నేను కొన్నప్పుడు అరౌండ్ 13-14 లక్షలు కొన్నాను, ఇవాళ 40 లక్షలు దగ్గర ఉంది అని చెప్పాడు. 40 లక్షలు ఉంటే బాగుంది, 40 లక్షలు ఉంటే ఆస్తి పెరిగింది కదా. మరి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే నాకు ఆ మంచి రీసెంట్ రిటర్న్స్ ఇచ్చాయి కదా, నేను ఇప్పుడు అమ్మదలుచుకోవట్లేదు అంటున్నాడు అతను. ఇక్కడే ప్రాబ్లం యాక్చువల్గా. అయితే నేను డీసెంట్ రిటర్న్స్ ఇచ్చాను కదా, ఎంత ఇచ్చాయని క్యాలిక్యులేట్ చేశాను. అవి అతను ఎంత కొన్నాడు, 2,000 అమౌంట్ క్యాలిక్యులేట్ చేశాను. 2,000 ఇప్పటికి కరెక్ట్గా 8-9 years అవుతుంది. క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాక్ట్లీ అది 11-12% కూడా రిటర్న్ లేదు, ఏది అని కొన్న ప్రైస్ నుంచి. కానీ యాక్చువల్గా కొన్న ప్రైస్ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేయడం కూడా తప్పు. ఎందుకు తప్పు అంటే PL కడుతున్నాడు, పర్సనల్ లోన్ తీసుకున్నాడు. మరి లోన్కి వడ్డీ కట్టాలి కదా. టోటల్గా ల్యాండ్ కోసం పర్సనల్ లోన్,
ప్లస్ ఇనిషియల్ డిస్బర్స్మెంట్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవన్నీ వేసి ఇవాళ ఉన్న ప్రైస్ వచ్చేసి 40 lakhs ప్లస్ అని చెప్పాడు. అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన ప్రాఫిట్తో లెక్కేస్తే నాట్ ఈవెన్ 9% అవి సింగిల్ డిజిట్ రిటర్న్. ఆ సింగిల్ డిజిట్ రిటర్న్ ఇచ్చే ఒక ఫిక్స్డ్ అసెట్లో పెట్టుకొని, అంటే దీన్ని ఏమంటారంటే అసెట్ రిచ్ క్యాష్ పూర్. అయితే నేను అందరికీ చెప్పేది ఏంటంటే మనది లైఫ్ అంటే లివింగ్ అని అర్థం, జీవితం అంటే జీవించడం అని అర్థం. ఆ జీవించడం అనే జీవితాన్ని ఎంజాయ్ చేయట్లేదు, ఆ లివింగ్ అనే ఒక విషయాన్ని కోల్పోతున్నారు. ఆ లివింగ్ అనే విషయాన్ని కోల్పోయి ఆ వచ్చిన డబ్బుల్ని మొత్తం ఫిక్స్డ్ అసెట్లో పెట్టుకొని ఒక చిన్న చిన్న సంతోషాలను కూడా నెరవేర్చుకోకపోతే ఎందుకు చెప్పండి సంపాదించేది ఇదంతా. నేను ఫస్ట్ అతనికి ఈ ప్రాపర్టీ ల్యాండ్ అయితే కొన్నారో దీని యొక్క రిటర్న్స్ వచ్చేసి 9% 10% కూడా లేవు, ఇలా పెట్టుకొని ఉండి ఇది పెరుగుతాయి. ఓకే 4 years అవుతుంది, 4 years తర్వాత మీ ఏజ్ ఎంత అవుతుంది? 45. అప్పుడు కారు కొనుక్కుంటే ఇవాళ కొన్నప్పుడు చేసే ఎంజాయ్మెంట్ అప్పుడు చేయగలుగుతారా? చేయలేరు కదా. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అసెట్స్ ఎందుకోసం అక్యుమిలేట్ చేశారు? అది అంటే ల్యాండ్ కొన్న అందరు కొంటారు కదా, కొన్నాను, మా పిల్లలకి ఇవ్వచ్చడానికి అంటారు. మీ అందరు కొంటున్నారని కొన్నారు, పిల్లలకి ఇవ్వడానికి కొన్నారు, బట్ వాట్ అబౌట్ యూ? మిమ్మల్ని మర్చిపోతున్నారు. అంటే అందరు ఏమనుకుంటారంటే చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనము ఎప్పటికైనా ఒకసారి చనిపోతామనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, అందరికీ తెలుసుకో ఆ విషయం. కానీ నేను ఎప్పటికీ బ్రతుకుంటాననే ఉద్దేశంలో ఉంటారేమో తెలియదు, ఇలా ఆస్తులు పెంచుకుంటూ జీవితాన్ని జీవించడం మర్చిపోతూ ఉంటారు. దట్ ఈస్ బ్లండర్లీ రాంగ్. ఫస్ట్ యూ హ్యావ్ టు లీవ్ ఫర్ ద డే. అదే ఒకసారి మంకీ ట్రాప్ అనేది కదా, ఒక బిచ్చగాడు చనిపోయాక తీసేస్తే కొన్ని లక్షల రూపాయలు దొరికాయి, అంటే ఆకలి అవుతుంటే కూడా తినకుండా దాచిపెట్టుకున్నాడు, ఏం లాభం? ఇగో ఇలా అవుతుంది పరిస్థితి. అంటే మనం బయటికి కనబడితే ఆయనకేంటి సొంతిల్లు ఉంది కానీ అప్పుతుందనే విషయం మాట్లాడరేవారు, 2 ప్లాట్లు ఉన్నాయి కానీ అప్పుతో కొన్న విషయం మాట్లాడరేవారు, ఆస్తులు ఉన్నాయి అప్పుల గురించి మాట్లాడకుండా సొంతిల్లు ప్లాట్లు ఉన్నాయి ఆయనకేంటి 2 లక్షల ఉద్యోగం అని బయట నుంచి చూసేవాడు తెలుస్తుంది, కానీ మోసేవాడికి తెలుసు కాబట్టి బరువు ఏంటనేది. సో మీరు లివింగ్ అనే విషయాన్ని మర్చిపోయి ఇలా చేస్తే తప్పు కదా. కనుక ఫస్ట్ ఆ 2 ప్లాట్స్ తీసేసేయండి. తీసేయమంటే ఇప్పుడు పోవంటాడు మళ్ళీ. 40-45 lakhs అయితే వాల్యూ ఉంది, కానీ ఇప్పుడు ఎలా అమ్మాలి? ఇమీడియట్లీ అమ్మాలంటే బయ్యర్ రాడు కదా, అమ్మలేకపోతున్నాను నేను అనుకుంటున్నాను యాక్చువల్గా అది తీసేద్దామా అని. కానీ డీసెంట్ రిటర్న్ ఇచ్చాను అనుకుంటుండు, అది డీసెంట్ రిటర్న్ కాదు. డబల్ డిజిట్ కూడా దాటకపోతే రేట్ ఆఫ్ రిటర్న్ మీరు లెక్కేసుకుంటే విత్ పర్సనల్ లోన్తో కొన్నారు కాబట్టి అది ఒక 11-10% కూడా లేదు, అట్లీస్ట్ 9 దగ్గర వస్తుంది దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే. మరి అది డీసెంట్ ఎట్లా అవుతుంది? కాదు. పోనీ అమ్మాలి అంటే బయ్యర్ లేడు, లిక్విడిటీ లేదు, మరి ఎందుకోసం ఇవన్నీ? సో మనం చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ కానీ ప్రతి పొదుపు కార్యక్రమం కానీ ఏది చేసినా సరే ఒక పర్పస్ కోసం చేయాలి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్, ఇల్లు కొనుక్కోవడం, ఇలాంటి ఏది చేసినా ఒక పర్పస్ లేకుండా చేస్తే యూజ్ ఏంటి? అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ అందరు కొంటున్నారు కదా, కొన్నారు. ఇగో అందరు కూడా ఈ లివింగ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ పెంచుకుంటూ నాకు వచ్చే జీతం సరిపోవట్లేదు, నాకు ఖర్చులు పెరుగుతున్నాయి అనుకుంటున్నారు. యాక్చువల్గా ధరలు ఖర్చులు వీటిలో ఏది పెరుగుతోంది? ఖర్చులు పెరుగుతున్నాయి, ధరలు కాదు. అంటే మనం ఒకప్పుడు ఎండాకాలం సెలవులో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాన్నమ్మ వాళ్ళకి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు వెకేషన్ సింగపూర్, మలేషియా, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఇది మరి పెరిగిన ఖర్చులా ధరలా? సో అందరు కొంటారు కదా ప్లాట్ కొన్నారు, మరి దానివల్ల ఇరుక్కుపోయింది ఎవరు? సో లైఫ్ అంటే లివింగ్ అనే విషయం మర్చిపోతున్నారు. ఆయన చెప్తున్నాడు, నాకు రోజు లేస్తే పొద్దున్న లేస్తే ఫస్ట్ తారీఖు వస్తుంది, వెంటనే డబ్బులు అయిపోతే మళ్ళీ ఫస్ట్ తారీఖు కోసం వెయిట్ చేయాలి, ఈ లోపల క్రెడిట్ కార్డు స్వాహా. ఇంకా ఎప్పుడు బయటకు వచ్చేది ట్రాప్లో నుంచి? చాలా ఫీల్ అవుతున్నాడు అనమాట అతనికి. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సరే నేను చెప్పిన ఈ పరిణామంలో నేను జాబ్ పోతే పరిస్థితి ఏంటి? ఆల్రెడీ 2025లో రెసెషన్ అని, తర్వాత ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి, మార్కెట్స్ గట్టిగా వోలటైల్గా ఉంటాయని చెప్తున్నారు కదా. ఒక్కసారి ఊహించుకో, పోతే నీ పరిస్థితి ఏంటి? జాబ్ అసలు జాబ్ పోతే అంటే అతని ఫ్యూజ్ ఎగిరిపోయింది ఫస్ట్. అంటే అతనికి జాబ్ పోతే ఏం చేయాలో కూడా ప్లాన్ లేదు. ఇది కాదు కదా. సో ఇమ్మీడియట్లీ చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్స్ అమ్మేసి 2 ప్లాట్స్ 40 లక్షలు 35 ఎంతో కొంత ఒక డీసెంట్ పెరిగారు కదా, అమ్మేస్తే ఫస్ట్ మనీ వస్తుంది. రాగానే ఫస్ట్ పిఎల్స్ 2 క్లియర్ అయిపోతాయి. క్లియర్ చేసేసండి పర్సనల్, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, 2 కూడా క్లియర్ అయిపోతాయి. ఆటోమేటిక్గా 30,000 మిగులుతాయి కదా. ఆ 30,000 తోటి ఈ లోన్స్ క్లియర్ చేసిన తర్వాత ఇంకా అవుట్ స్టాండింగ్ కూడా చాలా ఉంది. అయిపోయిన తర్వాత దాంతో ఒక కార్ తీసుకోమని చెప్పాను. ఎందుకంటే కార్ అనేది ఒక లయబిలిటీయే, కానీ ఒక లివింగ్ ఒక ఎగ్జాంపుల్ అది. అంటే మనము యాక్చువల్గా మనం ఇప్పుడు పుట్టిన తర్వాత మంచి బట్టలు వేసుకోవాలి, మంచి తినాలి, మనం తినే తిండి, వేసుకునే బట్టలు, నడిపే కారు, ఉండే ఫ్యామిలీ, ఇదే కదా లివింగ్ అంటే. మనము ఇది కూడా జీవించకపోతే యూజ్ ఏంటి చెప్పండి? మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాము? ఇవన్నీ మనకు పరిపూర్ణంగా మనం ఆనందించగలిగితే. సో అలా లేకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు ఇట్లా వాళ్ళు చేస్తూ పోతే కష్టం కదా. సో అందుకని చెప్పేసి ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఫిక్సెస్ తీసేయండి. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ 40, ఇప్పటికే టూ లేట్. మీరు 50కి రిటైర్ అవుతాం అనుకుంటే 10 years ఉంది. ఎస్ఐపి స్టార్ట్ చేయమని చెప్పాను, అది నామకే వస్తే 10,000 చేస్తున్నాడు. ఇప్పుడు ఆ 10,000తో చేసే 10-15,000తో చేసే ఎస్ఐపి అది అమౌంట్ అవుతుందో అదే అతని దగ్గర లిక్విడ్ క్యాష్.
ఎప్పుడైనా అవసరమైతే తీద్దామని పెట్టుకున్నాడు. ఇంకా ఇలా అయితే జాబ్ పోయినప్పుడు ఎంత కష్టం అవుద్ది. అందుకే ఇలా కాకుండా ఫస్ట్ ప్లాట్స్ తీసేసి ఆ వచ్చిన డబ్బులతో లోన్స్ క్లియర్ చేసేసి ఆ ఎస్ఐపి స్టార్ట్ చేసి కనీసం ఒక 30,000 ఎస్ఐపి స్టార్ట్ చేస్తే నీ రిటైర్మెంట్కి ఏ ఢోకా లేకుండా ఉంటుంది. సో చెప్పి బలవంతంగా అతను అతనితోటి ప్లాట్స్ తీసేయమని చెప్పాను. అతను తప్పకుండా అలా చేస్తా అని చెప్పాడు. సో అలా మనము ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి, లైఫ్ ఈజ్ ఫర్ లివింగ్, నాట్ ఫర్ అక్యుములేటింగ్ అసెట్స్. అలాగే మన వయసు పెరిగిన కొద్దీ మనం తప్పకుండా మన ఫిక్స్డ్ అసెట్స్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్కి మూవ్ అవ్వాలి. డోంట్ బి ఏ అసెట్ రిచ్, యూ మస్ట్ బి ఏ క్యాష్ రిచ్. కనుక అసెట్స్ పెంచుకోండి కానీ క్యాష్ రిచ్గా ఉండండి, లివింగ్ రిచ్గా ఉండండి. అమ్మా నిజంగా భయంకరమైన కేస్ స్టడీ. నెలకి 2 లక్షల రూపాయలు జీతం వస్తూ కూడా అతను ఎన్ని రకాల ఏమంటారు అతను చుట్టూ ఎన్ని రకాల సుడిగుండా లేదంటారు మొత్తం అక్కడ ఎక్కడ ఇరుక్కుపోయినాడు. ఇప్పుడు ఆ పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్ అవన్నీ క్లియర్ చేసుకొని ఆ సుడిగుండంలోంచి బయటకు రావాలంటే ఆ ఫైనాన్షియల్ ట్రాప్ ఏదో అంటారు కదా, అసలు లోన్ ట్రాప్ వామ్మో. ఇప్పుడు దాంట్లోంచి బయటకు రావాలంటే సో ఇమాజిన్ ఒక జాబ్ పోతే పరిస్థితి అర్థం చేసుకోండి. అమ్మా అసలు జాబ్ పోతే ఏంది, భార్య పిల్లల పరిస్థితి ఏంటి, ఏంది ఇంత పెద్ద మహానగరంలో చాలా కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం లిక్విడిటీ పెట్టుకోవాలి. రేపు వచ్చే అన్ఫోర్సీన్ కండిషన్స్కి ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అసెట్ రిచ్గా ఉండండి కానీ క్యాష్ రిచ్గా ఉండాలి, లివింగ్ రిచ్గా కూడా ఉండాలి. అంటే ఒక 10 సంవత్సరాలకు పూర్వం 1,00,000-2 లక్షల జీతం అంటే అబ్బా చాలా కేక. ఒక 10-12 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ అంటే 1,00,000-2 లక్షలు అని చెప్పాలంటేనే అంటే అంత జీతాలు వస్తాయా ఇస్తారా అన్న పరిస్థితి నుంచి ఇప్పుడు 2 లక్షలు కూడా ఏముంది అబ్బా 2 రోజులు అయిపోతున్నాయి, అదేం పెద్ద జీతం కాదు కదా అనే పరిస్థితికి వచ్చేసింది. నేను చాలాసార్లు చెప్పాను, 10 ఏళ్ల క్రితము 1,20,000 అంటే సంవత్సర జీతం, 1,20,000 అంటే నెల జీతం. ఇప్పుడు 1,20,000 అంటే మీకు తెలిసే ఉంటుంది. ఒకప్పుడు 1 లక్ష రూపాయలు శాలరీ, హైదరాబాద్లో 70,000 శాలరీ అంటే ఏదైనా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు బా అసలు సూపర్ అండి, మంచి ప్యాకేజ్ అండి. ఇప్పుడు 1,00,000 శాలరీ అంటే ఏం పెద్ద శాలరీ కాదండి, వేరే సంబంధం అంటే చెప్పండి, ఏదైనా 3 lakhs 4 lakhs నెలకు వచ్చే సంబంధం చెప్పమంటున్నారు. అంటే 1,00,000-2 లక్షలు కూడా ఇప్పుడు నథింగ్ హైదరాబాద్ శాలరీ అంటే. ఇంకా ఆ లెక్కన బాంబే పరిస్థితి ఏంటో, బెంగళూరు పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అవును, దాన్ని ప్లాన్ చేసుకొని ఎవరైనా సరే ముందుకెళ్తే ఎలాంటి ఎక్స్పెన్స్ అనేది ఎదుర్కోవచ్చు, ప్లానింగ్ ఉండట్లేదు. సో మొత్తానికి హైదరాబాద్లో కూర్చొని ఎంత సంపాదిస్తున్నామని కాదు, సంపాదించిన దాన్ని ఎంత పొదుపు చేసుకుంటున్నాము, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటున్నాము, ఫ్యామిలీతో ఎంత సంతోషంగా గడుపుతున్నాము అన్నది ముఖ్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. ఒక కళ్ళు తెరిపించే ఒక కేస్ స్టడీ అయితే తీసుకొచ్చారు. మీరు చెప్తుంటే నాకు కూడా కాలంలో వరకు పుడుతుంది, జాగ్రత్త పడకపోతే పరిస్థితి ఏంటనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.